గవర్నమెంట్ చేసే పని చేస్తాం. స్కూల్స్ లో, కాలేజీల్లో వీటి ఇప్పుడున్నాము. ఎందుకు మీకు ఒక నమ్మకం అతను బాగా చెప్తారండి. నేను బాలవాడి వీళ్ళకు ఉద్యోగం వచ్చిన స్కూల్ పిల్లలు పొద్దునే తీసుకెళ్తారు సార్. క్యారేజ్ పట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్ స్టాండ్ కి. అక్కడి నుంచి మళ్ళీ 4:30 వరకు మళ్ళీ స్కూల్ పిల్లలు దింపేసుకొని మళ్ళీ 6:30 వరకు పిల్లలు, మళ్ళీ 7:30 నుంచి 9:30 వరకు మళ్ళీ అంతా మీ పనులంతా పూలు వేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. గవర్నమెంట్ నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్. చెన్నగిరి మోహన్ రావు సారు మాకు కార్పొరేటర్ అన్నమాట, చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు. దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మన వర్షాలు వరదలు వచ్చినప్పుడు బుడమేరితే మనది మాకు అదృష్టం బాగుంది సార్. మాకు కలవలేదు, రాలేదు కదా, రాలేదు. అసలు నిజంగా కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. మా మెల్లి ఎవరు కొట్టిందనుకో మళ్ళీ మా లాగే పొక్క ఆట పాలవాలని. ముఖ్యమంత్రి ముందులో లెఫ్ట్ రమ్మంటాడు, నువ్వేమో రైట్ రమ్మంటావు. అందరు కలిసి చెల్లమ్మని చేస్తున్నారు. లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను జనరల్ గా నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే. ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. నీకు ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాలి. మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు నీకు నువ్వేమైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయలే. ఇప్పుడు మీ నాన్న నేను చేపించి పడి తీసుకొచ్చాడు. నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడికి ఇది బైక్ వేసి అంటే మనకి 400 అలా ఎక్కుతుంది సార్. తెలుస్తా తెలుస్తాను, మీటర్ ఉంటుంది సార్. అయిపోయేదాకా వెయిట్ చేస్తారా? కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాను సార్. కొంచెం ఒక 20 కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాను. అదే పండుగ పెడతారా? అవును సార్.